అందరికీ నమస్కారం. ఈరోజు వార్తల్లోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ దినపత్రికల్లో ప్రధాన అంశాలతో పాటు ఒక చిన్న విశ్లేషణ కూడా ఆర్కే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే కురిచేడు మండలంలో దాహం కేకలు, భారీగా అక్కడ నీటికి ఇబ్బందులు పడుతున్నారని చెప్తూ కూడా ఒక మంచి స్టోరీ ఇవ్వటం జరిగింది. మరి అడుగంటిన వనరులు, పనిచేయని పథకాలు, సాగర్ నీటిపై స్పష్టత లేదు, జిల్లా వ్యాప్తంగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు, ఏర్చూరులో చెరువులు ఎండిపోయాయి అని చెప్పేసి, అదేవిధంగా మరి అర్జీల పరిష్కారం నిర్లక్ష్యంపై ఐఏఎస్ అయినటువంటి జిల్లా కలెక్టర్ రాజాబాబు సీరియస్ అయ్యారు. ముగ్గురు ఉన్నతాధికారులకు, ఒక మండల స్థాయి అధికారికి షోకాజ్ నోటీసులు, వారంలో వివరణ ఇవ్వాలని కోరటం జరిగింది. యువభవన్కు మరి 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ మంత్రి చొరవతో మరి ఆ కార్యక్రమం సక్సెస్ అయింది. లోకేష్ పర్యటనకు భారీ ఏర్పాట్లు, కీలక నేతలో పార్లమెంటు పరిశీలకుడు మద్దిపాటి భేటీ. లోకేష్ పర్యటన ఏర్పాట్లపై మరి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, నోక్సాని బాలాజీ వీరందరితో కలిసి ఆయన రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. సో ఘన స్వాగతం పలికేందుకు కూడా సమీకరణ చేశారు. నగర నాయకులు, కార్పొరేషన్ అధికారులతోటి ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు మరి సమీక్ష చేశారు. అదేవిధంగా ఒంగోలు జీజీహెచ్ నూతనంగా నిర్మించనున్న ఓపీ బ్లాక్ నమూనా 14 కోట్లతో జీజీహెచ్ అభివృద్ధి పనులకు ఈ నెల 28న మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేయనున్నారు. దీనికి సంబంధించి జీజీహెచ్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చకచక నీరు విడుదల చేసేందుకు వెలుగొండ వద్ద పెండింగ్ పనులన్నీ పూర్తి కావాలని రేయింబోళ్ళు కష్టపడుతున్నారంటూ కూడా మరి ఊళ్ళు విడిచిన చదువు ఆగదు. సుంకేశల ప్రాథమిక పాఠశాలను కొనసాగించనున్న మార్కాపురం పట్టణంలో మున్సిపల్ హై స్కూల్లో చేర్చేందుకు అక్కడ పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి వెలుగొండ ముంపు గ్రామాల విద్యార్థులకు డిఈఓ మరి సుబ్బారావు గారు భరోసా ఇచ్చారు. మార్కాపురం డిఈఓ అదేవిధంగా పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కూడా అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించారు. చూసినట్లయితే అమ్మ బూచేపల్లి వెంకయ్యమ్మ బర్త్డే సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు ఒంగోలు నగరంలో. మరి 75వ జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు, మహిళలు, ఒంగోలుతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ ఇక్కడికి వచ్చి అమ్మకు బర్త్డే వేడుకలు తెలియజేయనున్నారు. పుట్టిన ఊరికి తాళం, కన్నీటి వీడుకోలు, గొట్టిబడియా అదేవిధంగా గుండంచెర్ల గ్రామాలు విడిచి నిర్వాసిత కుటుంబాలు తరలి వెళ్తున్నటువంటి దాన్ని ఒక స్టోరీ రూపంలో, అదేవిధంగా గుండంచెర్ల గ్రామంలో బోసిపోయినటువంటి వీధులను మనకు అక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి. అయితే నిన్న తాడేపల్లిలోనే వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మరి అక్కడ నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలు పాల్గొన్నారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అదేవిధంగా మండల వైస్ చైర్మన్ తూమాటి మాధవరావు, వైపాలి ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, రాంబాబు, బుర్రా మసూదన్ యాదవ్, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఒంగోలు చుండూరు రవి, అద్దంకి అశోక్ కుమార్, కనిగిరి దద్దాల నారాయణతో పాటు పలువురు కలిసినటువంటి ఆ ఫోటోషూట్ విజువల్ కూడా మనం చూడొచ్చు. మంచైనా సరే ఇంచు కూడా కదలమంటూ పెద్దారవీడి డేట్లతో వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో బాధితులు కన్నీరిట్టి రోదన. R&R గెజిట్ ఖాతాలో గెజిట్ జాబితాలో వందలాది పేర్లు గల్లంతయ్యాయని, పరిహారం తమ హక్కు, భిక్షగాదని నిర్వాసితులు ఆక్రందన, ప్యాకేజ్ ఇవ్వకుండా పొమ్ముంటే ఎక్కడికి పోవాలని నిలదీత, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది చంద్రబాబు ప్రభుత్వం అంటూ కూడా ఒక స్పెషల్ గెజిట్లో పేర్లు మాయం చేసి నిర్వాసితుల గుండెల్లో గాయం చేశారంటూ కూడా ఒక వార్త ఇవ్వటం జరిగింది. గుండంచెర్ల గ్రామంలో అనేక ఇబ్బందులు పడుతున్నారంటూ, పొగాకు రైతులకు బాబు వెన్నుపోటు పడిచారని, సీఎం సమీక్ష చేశాక కిలో 26 రూపాయలు తగ్గటం వెనక రహస్యం ఏంటని, రాష్ట్రంలో ఏ పంట గిట్టుబాటు ధర ఉందో చెప్పాలంటూ సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు డిమాండ్ చేయడం జరిగింది. వచ్చే నెల 7న విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన. మరి ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ మినహాయించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు. అదేవిధంగా మనం ఈనాడులో కనుక చూసినట్లయితే వెలుగొండ సంబంధించి వెలుగొండ మరి వేడుక కావాలంటూ కూడా 31న సీఎం చంద్రబాబు చేతుల మీదకు ప్రారంభోత్సవం. ఇప్పటికే జిల్లాలో పండుగ వాతావరణం, 2 రోజుల్లో పూర్తిగానున్న పనులు. దానికి సంబంధించి ఒక వార్త. ఊరు పోమంటుంది, దారి లేదంటుంది, ఉన్నది 2 రోజులు,
ఇళ్ల స్థలం ఇచ్చేది ఎప్పుడు? వెలుగొండ ముంపు గ్రామాల బాధితులు గగ్గోలు పెడుతున్నారు. స్థలం ఇచ్చిన గుడారాలు వేసుకుంటామని చెప్పి సుంకేసుల, అదేవిధంగా కలనూతల గ్రామానికి చెందినటువంటి వారంతా సామాన్లు తీసుకొని మరి తమకు ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సుంకేసుల పునరావాస కాలనీని మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించినటువంటి పరిస్థితి. ఖాళీల స్థలాల సమస్యపై జనం కోడు పట్టని యంత్రాంగం. మరి కందుకూరు పట్టణంలో మరి అక్కడ అద్దంకి చేమకుర్తి న్యూస్ దానికి సంబంధించి ఖాళీ స్థలాలలో పెరిగి చిల్ల చెట్లంతా పెరిగి గందరగోళాల్లో ఉన్నాయని జీజీహెచ్కి సరికొత్త హంగులతోటి కూడా ఈ నెల మంత్రి లోకేష్ గారు మరో 2 రోజుల్లో జీజీహెచ్కి సంబంధించి 14 కోట్లతో అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి అర్జీల సమస్యలో పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే అభయారణ్యంలో ఈ వెలుగొండ పనులు మరి హెడ్ రెగ్యులేటర్ నిర్మాణంలో వారంతా కూడా దాదాపు 2 నెలలు కష్టపడి పూర్తి చేశారంటూ కూడా దానికి సంబంధించి ఒక వార్త ప్రచురించడం జరిగింది. అదేవిధంగా మంత్రి లోకేష్ పర్యటన విజయవంతం, ఒంగోలు వైభవం చాటేలాగా కూడా 12 అడుగులు ఎత్తైనటువంటి ఒంగోలు గిత్త విగ్రహం ఇది పశ్చిమ గోదావరి దానికి సంబంధించి ఒక ఇది. అదేవిధంగా అంబేద్కర్ అసంపూర్తి నిర్మాణానికి 4.5 కోట్లు శాంక్షన్ తదితర అంశాలతోటి కూడా మరి ఈనాడులో పలు కథనాలు రావటం జరిగింది. అదేవిధంగా క్రైమ్కి సంబంధించినటువంటి వార్తలు కూడా ఇవ్వటం జరిగింది. ఇదండి ఈరోజు మరి 3 దినపత్రికలో ప్రధాన అంశాలు.